ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పాసనికి ప్రభు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు నీ యొక్క ఈ యవనస్తుల కూడికను ప్రభు మీరు ఆశీర్వదించండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా ప్రభు నీ వీళ్ళతో మాట్లాడండి. వారి ఆత్మక్షేమం పొందుటకు, నీళ్ళు ఎదుగుటకు, నీ కొరకు సాక్ష్యం ఉండడానికి కృప చూపించమని, అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసుని అడిగిపోతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో తిరిగి ఆయన పాసనికి రావటానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనం మెస్సయ్య కీర్తనలో గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ సందర్భంగా 45వ కీర్తన నుంచి మరి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందులో ప్రియమైన బిడ్డలారా, మరి 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాంటి సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. గత దినాల్లో దావీదును మనం చూసాం. ప్రియమైన బిడ్డలారా, మరి దావీదు ఉన్నటువంటి యొక్క మంచి లక్షణాల గురించి మనం ధ్యానించాం. ఆయన బాహ్యంగా బాలుడైనప్పటికీ, బాహ్య సౌందర్యం ఉన్నప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుడు పై వేషమును చూడట్లేదు, పై రూపాన్ని చూడట్లేదు, కానీ ఆయన అంతరంగ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధులమైన మనము ప్రభు మనకిచ్చిన బాహ్య సౌందర్యము కంటే కూడా దేవుడు కోరుకుంటున్నది ఏంటిదంటే అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యవనస్తులైనప్పటికీ, యవనరాలైనప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, బాహ్య సౌందర్యం ఉండటం మంచిదే కాదనట్లేదు. దేవుడు అందరినీ కూడా తనకు ఇష్టమైన రూపురేఖలను దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. అదే కాకుండా గౌరవించాలి ఇతరుని. అంతేకాని మనకున్నటువంటి యొక్క అందాన్ని బట్టి, దేని బట్టి కూడా బాహ్య సౌందర్యాన్ని బట్టి ఆశ్రయించడానికి కానీ, అలాగే ప్రియులారా దాన్ని బట్టి మెప్పు పొందుకోవడం కానీ, లేదా ఇతరులను ఆకర్షించడానికి ఏమాత్రం కూడా ఉపయోగమో పరచడానికి వీలు లేదన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సాధువైనట్టియో మృదువైనట్టియో గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఈ రీతిగా రాస్తున్నాడు. దేవుని దృష్టికి ఏది విలువైనది ప్రియులారా అంటే ఏంటంట? ప్రియులారా, సాధువైనట్టియు. సాధు అంటే ఏంటిది? సంపూర్ణ తగ్గింపు, లోబడేటువంటి స్వభావము. ఇది స్త్రీల గురించి చెప్పబడుతున్నప్పటికీ కూడా దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా ఈ సాధువైనటువంటి గుణము కావాలండి. సాధు అంటే ఏంటిది? లోబడే స్వభావము. ముందు మనకి తెలియకపోయినప్పటికీ దైవ వాక్యం మనకు తెలిసినప్పుడు మనలో తగ్గింపు, దీన మనసు, సాత్వికమైనటువంటిది ఎంతో అవసరం. లోబడే స్వభావం అవసరం. సాధు జంతువులు అంటారు కదండి. అంటే ఏంటి అర్థము? ప్రియులారా, మనం ఎప్పుడైతే మనము అలవాటు చేస్తామో అది చక్కగా మన దగ్గర ఏమవుతుంది? విధేయత చూపిస్తుంది. అలాగే మనము
ఏ చెప్పినా దానికి లోబడుతుంది, అలాగే మనకి ప్రేమిస్తుంది, అలాగే మనతో పాటు ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటుందండి. ఎంత చక్కగా అది మనకేం చేస్తుంది ప్రియులారా, అలవాటు అయిపోతుంది. అలాగునే దేవుని ప్రజలమైన మనము కూడా ఏం చేయాలి తెలుసా ప్రియులారా, సంపూర్ణమైనటువంటి యొక్క లోబడే స్వభావము, చెప్పినట్టు చేసే స్వభావము, అలాగే ప్రియులారా తగ్గింపు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, అలంకరించుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే కదా మృదువైనటియు, కరుకుతనం పనికిరాదు. కొన్నిసార్లు మనం అరిసి మాట్లాడతాం కదండి, కొన్నిసార్లు మన మాటలు ఎలా ఉంటాయంటే కఠినముగా ఉంటుంది, ఇతరులు గాయపరిచేదిగా ఉంటుంది. అలా కాకుండా మృదువుగా మెత్తగా ఉండవలసిందై ఉన్నది ప్రియులారా, మృదువైన స్వభావము. అర్థమైందండి? కాబట్టి మృదువమును ఏం చేయాలంట, మృదువైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయమును అలంకరించుకోండి. అక్షయ అలంకారము, ఈ అలంకారం అనేది ఎప్పటికి ఉంటుందండి. ఈ బాహ్య సౌందర్యం ఉంది కదండి, చాలా మంది బాహ్య సౌందర్యానికి ఏం చేస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. బాహ్య సౌందర్యాన్ని ఏం చేయాలి, ఇంకా ఎక్కువ చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి సౌందర్యము సరిపోదు, కానీ దాని ఇంకా రకరకాలుగా ఏం చేయాలి, దాన్ని ప్రియులారా అందంగా తీర్చిదిద్దాలి. దాని కొరకు ఎన్నెన్నో రకాలుగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. రంగులు పూసుకుంటారు, కటింగ్ చేసుకుంటారు, రకరకాలుగా ఇంకేవో చేసుకుంటారు ప్రియులారా. అయితే అది క్షీణించిపోయేటువంటి అలంకారము. అర్థమైందా? ఏ అలంకారం? అది క్షీణించిపోతుంది. ఒక దినం వస్తుంది, ఎంత అందమైనటువంటి యొక్క బాహ్య సౌందర్యం ఉన్నప్పటికీ చివరికి ఏమైపోద్ది, అది పోతుందండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే అది కాదంట, ఏం కావాలంటే అక్షయ అలంకారం. అక్షయం అంటే నువ్వు లోబడటము, తగ్గించుకోవటము, ప్రేమించటము. అర్థమైంది? ఇవన్నీ ఎప్పటికి ఉండేటువంటిది. నువ్వు ఒకసారి నీ ఉదయం వచ్చినట్టు ఆ ప్రేమ అనేటువంటి చనిపోయేంత వరకు ఉంటుంది ఈ లోకంలో. ఇది పోయేది కాదు. ఈ హృదయ సౌందర్యం అనేటువంటిది, అంతరంగ సౌందర్యం అనేటువంటిది అక్షయమైనది, అది పోయేటువంటిది కాదు. బాహ్య సౌందర్యం ఎంత మనం చూపించుకోవాలనుకున్నా కొన్ని రోజులు ఉంటుంది, అది పోతుంది. కానీ అంతరంగ సౌందర్యం అనేటువంటిది అక్షయమైనది. అందుకని అక్షయ అలంకారం అన్నాడండి. అందుకే యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని బిడ్డలు ఏం కావాలి, అంతరంగ స్వభావానికి విలువ ఇవ్వాలి. దాన్ని దేవుడు చూస్తున్నాడు, దానికి విలువ ఇస్తున్నాడు దేవుడు. అదే రాయబడిన మాట ఏంటంట, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. ఏ అలంకారం ఉండాలి? ఒక దైవ భక్తి కలిగినటువంటి యొక్క పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఏ అలంకారం కావాలండి ప్రియులారా? అంతరంగ స్వభావము. అంతరంగ పురుషుడు అంటున్నారు కింద చదివినట్టు మూడవ ఫుట్నోట్లో. అంతరంగ పురుషుడు, అంతరంగ పురుషుడు ఏం కావాలి? సౌందర్యవంతుడుగా ఉండాలి. అది ఏంటంట, అది దేవుడు మిగుల విలువ కలిగినది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవడానికి మనసు పెట్టాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ప్రియులారా, పెళ్లి కుమార్తెలో చూసి ఏంటిది, నీ ప్రభువు, నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యము కోరినవాడు అంటే అర్థమేంటిది ప్రియమైన పిల్లారా? ఆయన ప్రియవారిని అంతరంగ స్వభావాన్ని, అంతరంగ అలంకరణని, అంతరంగ స్వభావాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు, దాన్ని కోరుకుంటున్నాడు.
దావీదులో చూసింది అదేనండి ప్రేమ. అలాగే దైవ భక్తుల్లో అందరిలో చూసింది ఏంటిది? దానే చూసి అంతరంగా చూశాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత ఎత్తుగున్నావు, ఎంత బలవంతులుగా ఉన్నావో, చూడటానికి ఎంత ఇంపుగా ఉన్నావు, అది చూడలేదండి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, మీ పిలుపును, మీ ఏర్పాటును ఒకసారి గమనించండి. మీలో లోకరీతిగా గొప్పవారైనా, జ్ఞానవంతులైనా, ధనవంతులైనా అంటే లేక బలవంతులైన వారిని ఏం చేయలేదు, ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనం చూసినప్పుడు ఈ లోకంలో మనకంటే గొప్పవారు, జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు ప్రియులారా? అల్పడే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అది దేవుని కృప. అయితే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నీవు ఆయన దగ్గర సాధువై ఆయన ఏదైతే నేర్పిస్తున్నాడో, ఏ రీతిగా ఉండమని చెప్తున్నాడో ఆ రీతిగా నీవు కూడా ఏమవుతావు మారుతావని. ఆయన చూసి, ఆయన అడుగుజాలను చూచి, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయన దీనత్వము, ఆయన సాత్వికము, ఆయన గుణలక్షణాలు అన్నీ కూడా ఏం చేస్తావు? నువ్వు కూడా ఏం చేయాలి? ప్రియమైన బిల్లారా, సంతరించుకుంటావు అనే ఉద్దేశం చేత అలాంటి సంతరించుకొని నువ్వేం చేయాలి? రేపు ఆయన ముందర నిలబడాలని ఆశపడుతున్నాడు అండి. అందుకే అంటున్నాడు, ఆయన దృష్టికి ఏది విలువైనది అని ఏం చేయాలి? మనము అలంకరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ప్రేమ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 51 కీర్తనలో 6వ వచనం ఒకసారి చదువుదాం. 51:6 కీర్తన గ్రంథము 51:6. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుము. ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? దావీదు అంటున్నాడు, ప్రభువా నీవేం చేయాలి? అంతరంగంలో ఏం కలుగుతున్నావు? సత్యాన్ని కోరుకుంటున్నావు. సత్యం అంటే ఏంటిదండి? వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట ఏం చేయాలి? నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. దాపరిక పనికిరా దేవుని దగ్గర. అర్థమైందండి? చాలాసార్లు దేవుని దగ్గర అనేక విషయాలు దాచిపెడుతూ ఉంటాం. ఇక్కడ కీర్తనకారుడు అందుకే చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావు. దావీదు విషయం ఎరుగును. అందుకని చూడండి ఇక్కడ మనం చక్కగా చదివినట్లయితే ప్రియమైన బిల్లారా, 4వ వచనం చదువుదాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగుపడదువు. దావీదు తాను చేసిన పాపాన్ని దేవుని ఎదుట దాచుకొని చెప్పేసుకుంటున్నాడండి. సాకులు చెప్పట్లే. అర్థమైందండి? చాలాసార్లు మనం పాపం చేస్తాం, అనేకసార్లు తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఫలానా విషయంలో తప్పిపోయాను, ఫలానా విషయం నేను దోషినయ్యాను, ఇది కేవలం నీ దృష్టికి నేను చేసేది పాపము అని ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. అలా కాకుండా ఏం చేస్తామంటే, ఆయన చేయడం బట్టి ఇలా అయింది, ఈయన చేయడం బట్టి ఇలా అయింది, లేకుంటే దాన్ని బట్టి ఇట్లా అయిపోయాను అని రకరకాల సాకులు చెప్తాం. నేను ఇతరుల మీద నిందలు మోపుతామండి. ప్రియమైన నిందలు మోపుతాం. ఏ రీతికి అయితే క్షమించాలి, ఆదాము అవ్వ మీద మోపాడు, అవ్వేమో సర్పం మీద మోపింది. కానీ దావీదు ఏం చేశాడు వ్యవస్థ? ప్రభువా నేను కేవలం నీకు విరోధంగా పాపం చేశాను. ఇంకేమన్నాడు? నీ దృష్టికి నేనే చెడుతనము చేశాను. ఈ కీర్తన దావీదు బెర్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపముతో చేసినటువంటి యొక్క ప్రార్థన రాసిన కీర్తన అండి.
కేవలం దేవుని అయితే కాకుండా నేను చేసిన పాపము ప్రజలందరూ తెలుసుకోవాలని కీర్తన రాసేసాడు అండి. మనమైతే ఏం చెప్తాం? అమ్మో నేను చేసిన తప్పు ఎవరికి తెలియకూడదు. ఎవరైనా చెప్పారనుకోండి చాలా బాధ వేస్తుందండి మనకి. పాపం అయితే చేస్తాం, చాలాసార్లు తప్పు చేస్తాం. ఆ తప్పు పలానా వ్యక్తి తప్పు చేశాడు అని ఎవరు చెప్పకూడదు. చెప్తే బాధ వచ్చేస్తుంది, చాలా మంది కోపం వచ్చేస్తుంది, అవమానంగా ఫీల్ అయిపోతాడు. ఇలాంటి వారికి క్షమాపణ దొరకదండి. తప్పు చేసినప్పుడు ఏం కావాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. దాని గురించి ఎవరైనా మాట్లాడని, దాని గురించి పడి అవును నేను తప్పు చేశాను కాబట్టి అందరూ అంటున్నారు అనుకోవాలి. తప్పు చేస్తాను కానీ దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం. పలానా సహోదరుడు తప్పు చేశాడని ఒక 10 మంది ముందు చెప్పామనుకోండి, చాలా ఫీల్ అయిపోయి చివరికి వాళ్ళు అవమానం అయిపోయి ఏం చేస్తారు? ఆల్రెడీ వీళ్ళు చేసిన పాపం అందరికీ తెలిసిపోయింది, బహిరంగ సత్యము. అయినా కూడా ఎవరు కూడా వాళ్ళ గురించి ఏం చేయకూడదు? ఫలానా వ్యక్తి తప్పు చేసిన చెప్పకూడదని చాలా మంది ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి వారికి క్షమాపణ ఉండదండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అందుకే బైబిల్ చెప్తుంది, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని ఎదుట చేసిన పాపాన్ని దేవుని ఒప్పుకోవాలండి. అదే మనుషులు ఎదుట చేసిన పాపము, తన సంఘం ఎదుట చేసిన పాపము ఏం చేయాలి? అందరి ముందు ఒప్పుకోవాలి, మనుషుల ముందు ఒప్పుకోవాలి, సంఘం ముందు ఒప్పుకోవాలి. దాన్ని సిగ్గుపడకూడదు. ఇక్కడ నువ్వు దాచిపెడితే ఇక్కడ సిగ్గుపడితేనే పరలోకి వెళ్తే సిగ్గుపడవలసి వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు? దావీదు సత్యం అంటే ఏంటిది? దాపురింగం లేకుండా తాను చేసిన పాపాన్ని దేవునిటే కాకుండా మనుషులందరూ ఎదుట ఒప్పుకోవడమే కాకుండా చివరి కీర్తన కూడా రాసి పెట్టేశాడు. అవును నేను చేసిన తప్పే, ఇదండి పశ్చాత్తాపం అంటే, ఇది సత్యం అంటే, అంతరంగ సత్యం అంటే. మనం చాలా విషయం దాచిపెట్టుకుంటామో, ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారో, తప్పది చేస్తాం, పాపం అయితే చేస్తారు. అది వ్యక్తిగతంగా దేని విరోధంగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అలాగే దేవుని సంఘానికి విరుద్ధంగా కావచ్చు. ఏ స్థాయిలో నీ పాపము ముందు ఆ స్థాయిలో ఏం ఒప్పుకోవాలి. అదే సత్యం అండి. అలాగే అర్థం కావాలండి. అప్పుడు నీకు ఫీలింగ్ ఉండదు, ఎవరు చెప్పుకున్న ఫీలింగ్ ఉండదు. అవును నేను చేశాను కాబట్టి అనుకుంటున్నారంట. చాలా మంది అలా ఇష్టపడరు, దాచిపెట్టుకుంటారు. అందరికి తెలుస్తుంది కానీ ఎవరు మాత్రం వీళ్ళ గురించి చెప్పకూడదు. ఇంకో చోట బైబిల్ రాయబడింది, ఆయన గురించి పాటలు పాడారంట. దావీదు చేసిన పాపాన్ని ఏం చేశారు? పాటలు పాడారంట. ఆయన బాధపడలేదు. అదే ఇక్కడ అంటున్నాడు, అంతరంగంలో ఏం సత్యాన్ని కోరుచున్నాడు. సత్యం అనేది దాపరికం ఉండకూడదండి. నీ పాపాన్ని దాచిపెట్టుకోకూడదు. నీకు దేవుని దుర్విరోధంగా ఉన్నటువంటి పాపాన్ని ఏం చేయాలి? దేవుని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన హృదయ రహస్యం ఎరిగిన వాడు. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకని ఆయనతో అన్నాడు, యథార్థంగా ఉన్నది అంత చేసినంత ఒప్పుకున్నాడు. తన హృదయంలో ఏమి దాచిపెట్టుకోలేదు. సత్యం అంటే ఏంటంటే వాస్తవం అన్నమాట, ఉన్నది ఉన్నట్టు కనబడటం. అర్థమైందా? అందుకనే దేవుని పిల్లలు ఏం చేయాలి? అలా పాపం ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని ఎదురు చేస్తే దేవుని ఒప్పుకోవాలి, మనుషులందరూ ఎదురు చేస్తే మనుషులు ఎదురు ఒప్పుకోవాలి.
సంఘం ఎదుట చేసినప్పుడు, సమాజం చేసినప్పుడు సమాజంలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దాని గురించి ఎవరైనా మాట్లాడినా దాని గురించి పట్టుకొని వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడ్డావు. నువ్వు చేసింది చెప్తున్నారు కదా. ఉదాహరణ, నువ్వు పరిగెత్తావు, కింద పడ్డావు, అదే తలకాయ పగిలింది, ట్రైన్ ద్వారా. అయితే ఆ మచ్చ ఎప్పటికీ ఉంటుంది. అర్థమైందని? నాకు కూడా తలకాయలో ఒక ఉంటుంది మచ్చ, ఇంత పెద్ద గాయమైన మచ్చ కనబడుతుంది. తను దాచిపెట్టే ప్రయత్నం లేదు. ఎవరిని అడిగారు అనుకోండి, చెప్తాను. నేను ఒకరోజు ఏం చేశాను, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, కింద పడ్డాం, పేలకాయ దెబ్బ తాకింది, తలకాయ పగిలింది. ఏం కాదు, ఏదైనా సరే మరి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, అంతరంగంలోని సత్యాన్ని కోరుచున్నావు అంటే దావీదు ప్రేమారా ఏ మాత్రం తను చేసినటువంటి పాపాన్ని దాచిపెట్టుకోకుండా దాని చేసిన యథార్థంగా ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త బయలుపరిచి ఆయన ఎదుట ఒప్పుకున్నాడు, దేవుని ఒప్పుకున్నాడు. అదే కాకుండా కీర్తన కూడా రాసి పెట్టేశాడు. ఇప్పుడు కూడా ఈ దినం కూడా ఆయన గురించి ఏం చేసి చెప్పుకుంటూ ఉన్నాం. ప్రేమ ఆయనకు తెలీదా? నేను రాసిన కీర్తన భూమి ఉన్నంత కాలము, పరిశుద్ధ గ్రంథం భూమి ఉన్నంత కాలము కూడా ఈ కీర్తన చదువుతారు, ఇజ్రాయెల్ ప్రజలు పాడుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజలే కాదు, ప్రపంచంలో పాడుకోవడానికి తెలీదా? రాసిపెట్టి, అవును నేను ఇలాంటి వాడిని. అదే దేవుడు కోరుకుంటున్నది. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడని. దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేసే వ్యక్తి దావీదు. తనకిష్టమైంది కానీ, మనుషులకు ఇష్టమైంది కానీ ఎన్నడూ చేసేవాడు కాదు. అలాంటి జీవితం నీకు కావాలని కోరుకున్నావు. అలాంటి యొక్క మనస్సు, అలాంటి అంతరంగ సౌందర్యము నీకు అవసరమని, లేదా మనకు అవసరమని, దేవుని సంఘానికి అవసరమని, దేవుడు నిలబడిపోయే పెళ్లి కుమార్తెకు అవసరమని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాగా గ్రహించాలి. దేవుడు చూసేది బాహ్య సౌందర్యం కాదు, ఆయన చూసే అంతరంగ స్వభావం. దావీదును కూడా ఏం చేయాలి? లోపల అంతరంగ స్వభావం చూశాడు. ఇక్కడ కూడా చూసినప్పుడు ప్రేమ ద్వారా అంతరంగ స్వభావం అది అక్షయమైనదని, అది దేవుని దృష్టిలో ఒక విలువైందని ఏం చేస్తున్నాడు? దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటిది దేవుని నిలబడేటువంటి మనము కూడా ధరించుకొని సిద్ధపడతాం. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కన్ను మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. మా రాజా, మా ప్రభువా, నీవు కోరుకుంటున్నటువంటి సౌందర్యం అయ్యా మాలో కలుగునట్లుగా కృప చూపించుతాను. నీ దృష్టికి ఏది విలువైందో, ఏది అక్షయమైనదో నీవు ప్రభా మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతరంగ సత్యాన్ని కోరుచున్న వాడవుతంటే మా జీవితాలు కూడా సత్యముగా ఉండటకు సహాయించు. యథార్థమైన జీవితము, దాపరికమైన జీవితము కలిగిన వారు ఉంటే కృప చూపించింది అయ్యా. నీ ఎదుట మేము ఏది దాచిపెట్టుకోకుండా మా బలహీనతలన్నీ నీ ఎదుట ఒప్పుకొని శుద్ధి చేసుకోవడానికి కృప దయచేయండి అయ్యా. ఈ రాత్రి వాక్యమైన మేము నిజముగా నీవు కోరుకున్న సౌందర్యము సంతరించుకొని నీ ఎదుట మేము నిలబడటానికి ఆయుక్తపరచమని ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ప్రతి యవనస్తులను, ప్రతి నీ బిడలను, అలాగే ఆన్లైన్లో వినబోతున్న బిడ్డలందరినీ కూడా ఆయుక్తపరచమని నీ నామం గొప్ప చేసుకోమని కలిపి నాకు ఇచ్చిన గొప్ప సమయం వందనాలు. ప్రతి బిడ్డ దీవించి పంపించాలని
ఈ రాకుటుంబం మీద నిలబడేటువంటి సౌందర్యము కలిగిన వారు ఉండటానికి కృప అనుగ్రహించండి. నీ అసలుగేమో అప్పగిస్తాడు, నేను నడిపించాలని ఏ శ్రమలు అయిపోతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యులుగా సిద్ధపాటు చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు చేయండి కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.